నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగెన, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, మంచిర్యాల్. ఇవాళ మనం గ్యాదర్ కావడానికి రీజన్ టీఎస్ఎన్సీ ఎలక్షన్స్లో మన మంచిర్యాల నుంచి ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ని రిప్రజెంట్ చేసుకుంటూ నేను గెలవడం జరిగింది. దీనిలో 96 మెంబర్స్ కంటెస్ట్ చేయడం జరిగినది. దానికి హెచ్ఆర్డిఏ తరపు నుంచి మేము 13 మెంబర్స్ కంటెస్ట్ చేసేసి భారీ మెజార్టీతోటి, అంటే ఓవర్వెల్మింగ్ మెజార్టీ, దానికి మా 13 మెంబర్స్కి మళ్ళీ 14th మెంబర్ ఆఫ్ అదర్ ప్యానల్స్ చాలా మార్జిన్ ఉన్నది. సో వీరందరూ ఎవరైతే మా హెచ్ఆర్డిఏ ప్యానల్కి భారీ మెజార్టీ చేకూర్చిన వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాను. సో ఈ సందర్భంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినామో అవన్నీ శక్తుల 5 years టైంలో సపరేట్ కమిటీస్ వేసేసి డెఫినెట్గా చేస్తామని చెప్తాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ డిస్టిక్కి ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ మంచిర్యాల డిస్టిక్ సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టునే దేర్ విల్ బి ఏ కమిటీస్, ఎథికల్ కమిటీస్, యాంటీ క్వాకరీ కమిటీస్, ఇవన్నీ వేసేసి ఒక హెల్త్ సిస్టమ్ని ప్రక్షాళన చేయదలుచుకున్నాం. డాక్టర్ అని అంటే ఒకప్పుడు ఒక దేవుడు అనే భావన ఉండేది. అది ఒక్కరు లేక ఇద్దరి వల్లనో లేక అన్ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్ కాని వాళ్ళు హాస్పిటల్ పెట్టేసి ఒక వ్యాపారంలాగా చేసిన సందర్భంలో అది మన డాక్టర్ యొక్క 98% డాక్టర్లు అందరూ మంచి వాళ్ళే. ఒక్కరు లేక ఇద్దరి వల్ల ఆ పేరు మచ్చలాగా మారుతున్నది. సో దీనికి సందర్భించి నేను హెచ్ఆర్డిఏ అండ్ ఇప్పుడు మేము గెలిచిన ప్యానల్ టీఎస్ఎన్సీ ప్యానల్ ఇక్కడనే కాకుండా స్టేట్ వైడ్ ప్రక్షాళన చేసేసి దాన్ని ఒక కమిటీస్ ద్వారా మళ్ళీ డాక్టర్ అంటే ఏమిటి ఒకప్పుడు ఉన్న గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. అలాగే మళ్ళీ మా అందరికీ 13/13 హెచ్ఆర్డిఏ ప్యానల్కి విజయం చేకూర్చిన ప్రతి ఒక్కరికి, ఓటేసిన వారికి, ఓటు వేయడంలో మేజర్ పాత్ర మన మంచిర్యాల డిస్టిక్ డాక్టర్స్ స్టేట్ వైడ్గా మేజర్ పాత్ర పోషించినారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.